అందరికీ నమస్కారం. నేను గోపాలయ్యంగార్. స్థితిమంతులు అంటే మంచి స్థితిలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, తక్కువ స్థితిలో ఉండి నీచ స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. మరి 9 గ్రహాలకు ఉచ్చ నీచ స్థితులు అనేది ఉంటాయంటే ఎంత ఆశ్చర్యం. నిజమండి. 9 గ్రహాలలో కూడా వాటి స్థానాలను ప్రయాణంలో చేసే స్థానాలని బట్టి ఏ రాశి ఏ స్థానంలో ఉంటే ఉచ్చ స్థితిలో ఆ గ్రహం ఉంటుంది, ఏ గ్రహం అయితే ఏ రాశిలో ఉంటే ఎంత తక్కువ స్థితిలో ఉంటుందనేది మీకు అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు ఇవాళ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. గ్రహాల యొక్క ఉచ్చ స్థితి, నీచ స్థితి, సమస్థితి అనేది ఉంటుంది. ఇది బ్రహ్మ యొక్క క్రియేషన్, శ్రీహరి యొక్క నిర్మాణం. 12 రాసులు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్గా అమ్మాయి పుట్టింటికి వస్తే తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకొని పెళ్ళైన అమ్మాయిని ఎంతో ముచ్చు మురిపాలతో మనవడితో మనవరాలు తీసుకొస్తే ఆడుకుంటూ వాళ్ళకి ఎన్నెన్నో కానుకల మీద కానుకలు ఇస్తూ ఉంటారు. అమ్మాయికి ఇష్టమైనదంతా తల్లి వండి పెడుతూనే ఉంటుంది. అమ్మ కాపురం బాగుందా, మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా, మీ అత్త ఏమంటుంది, మీ నా మామగారు ఏమంటున్నారు అని అనేక రకాలుగా కంఫర్టబుల్ జోన్లో హాయిగా పడుకుంటుంది. పని పాట ఏమి ఉండదు అమ్మాయికి. సమయానికి తల్లి చేసి పెడుతుంది. 4 రోజులు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ పిల్లలతో సహా భర్త ఇంటికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఆవిడకి కష్టాలు మొదలే. మరి తల్లి ఇంట్లో ఉంటే ఎంత సుఖపడిందామే, మళ్ళీ ఇంటికి వెళ్తే పాపం భర్తకు చేసి పెట్టాలి, పిల్లలకు చేసి పెట్టాలి, ఇల్లు చూసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, వీలైతే ఆఫీస్ పనులు చేసుకోవాలి, ఎన్నో ఉంటాయి. అలాగా కంఫర్టబుల్ జోన్ అనేది ప్రతి మనిషికి ఈ ప్లేస్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కొందరు తమ సంతోషాన్ని ఆఫీసులో వెతుక్కుంటారు, ఎందుకంటే ఇంట్లో ఉండదు కాబట్టి. ఇంట్లో ఉంటే నీచ స్థితి, ఆఫీస్లో ఉంటే ఉచ్చస్థితి. అత్తగారి ఇంట్లో నీచ స్థితి, అమ్మగారి ఇంట్లో ఉచ్చస్థితి. ఇలాగే ఎగ్జాంపుల్గా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. గ్రహాలకు కూడా అలా ఉంటాయా? ఎస్, ఉంటాయండి. సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి 14వ తారీఖు, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 14 నాడు మేషరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, ఏప్రిల్ 14 నుంచి మొదలవుతుందండి. 30 డిగ్రీల మేషరాశిని కవర్ చేయడానికి 30 రోజులు బాగా మండి మసి 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 చేసేస్తాడు భూమిని. అంత నిప్పులు కురిపించేస్తాడు. అప్పుడు సూర్యుడు మేషరాశిలో ఉన్న స్థితిని ఉచ్చస్థితి అంటారు. మండిపోతున్నాడే బాబు, 5:30కంతా వచ్చేస్తున్నాడు, 5 గంటల 20 నిమిషాలకే వచ్చేస్తున్నాడు. ఉదయం రాత్ర 7 పోవట్లేదు ఈయన. డే చాలా పెద్దగా అయిపోయింది, 14 గంటలు అనుకుంటాం. అటువంటి సూర్యుడు మేషరాశిలో ఉన్న 30 రోజులు మనల్ని మార్చేస్తాడు. అది సూర్యుడి యొక్క ఉచ్చస్థితి. అదే సూర్యుడు తులారాశిలోకి వచ్చినప్పుడు అక్టోబర్ మాసంలో కనిపించడు. రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. సూర్యోదయం 6 తర్వాత కూడా అవుతుంది. సాయంకాలం 5:30 అంటేనే మనకు చీకటి పడిపోయేటట్టు కనిపిస్తాయి. ఎందుకు సూర్యుడు ఇంత తగ్గిపోయాడు అంటే, సూర్యుడికి తులారాశి నీచ స్థితి. సూర్యుడికి అక్కడ వెలుగు లేదు, విలువ లేదు, ఎండ ఉండదు, మబ్బు ఉంటుంది, వర్షం ఉంటుంది, చలి ఉంటుంది. గ్రహాలకే తప్పదన్నమాట ఈ 12 రాశులు తిరిగేటప్పుడు. చంద్రుడికి వృషభ రాశి అనేది ఎంత ఉచ్చస్థితి బాగా బలంగా ఉంటాడో, అదే చంద్రుడికి వృశ్చిక రాశి నీచ స్థితి బాగా తగ్గిపోయి ఉంటాడు. మిథున రాశిలో మనకి ఏ గ్రహాలైనా సరే సమానంగా ఉంటాయి, అక్కడ ఏ గొడవ లేదు. కానీ కర్కాటక రాశిలోకి వచ్చేసరికి గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు, బాగా పవర్ఫుల్గా ఉంటాడు కర్కాటక రాశిలో. అదే గురువు మకర రాశిలో నీచ స్థితిలో ఉంటాడు ఆ 30 డిగ్రీలు ప్రయాణించేటప్పుడు. సింహరాశిలోకి మనం కానీ చూసుకుంటే ఏ గ్రహాలకు కూడా ఉచ్చం కానీ నీచం కానీ కనిపించదు, ఎందుకంటే నిప్పు కాబట్టి అక్కడ అంతా సమానమే. కన్యారాశికి వచ్చేసరికి శుక్రుడికి నీచ స్థితి అయిపోతుంది. ఆయనకి ఉచ్చస్థితి మీనరాశి. మీనరాశి అంత గొప్ప స్థానం శుక్రుడికి ఎక్కడా లేదు, కానీ కన్యారాశిలో బాగా డల్గా ఉంటాడు ఆయన. తులారాశిలో సూర్యుడికి నీచ స్థితి, మేషరాశిలో ఆయనకి ఉచ్చస్థితి అనుకున్నాం. వృశ్చిక రాశిలో చంద్రుడికి నీచ స్థితి, వృషభ రాశి ఉచ్చస్థితి అనుకున్నాం. ధనుస్సు రాశి, మిథున రాశికి ఎటువంటి దోషాలు లేవు, ఎవరు కూడా అందులో ఉచ్చనీచాలు లేవని తెలుసుకున్నాం. మకర రాశిలో గురువు నీచము, కర్కాటకంలో గురువు ఉచ్చము,
అలాగే కుజుడు మకర రాశిలో ఉచ్చము, కర్కాటక రాశిలో నీచం అంటాడనమాట కుజుడు. బుధుడికి తన స్వస్థానం కన్యారాశి ఉచ్చం, మీనరాశి నీచం. శనికి తులారాశి ఉచ్చం, మేషరాశి నీచం. ఏమిటి విచిత్రం అంటే సూర్యుడికి శనికి ఎంత శత్రుత్వం అంటే మామూలు శత్రుత్వం కాదండి బాబు. సూర్యుడికి మేషరాశి అయితే ఉచ్చస్థితి కనిపిస్తుందో అదే ప్లేస్లో శని వస్తే 30 నెలలు నీచ స్థితిలో చూపిస్తాడు. నీచ శనిలా ఉంటాడు. ఏ తులారాశి సూర్యుడికి నీచ స్థితి అంటే శనికి అది ఉచ్చస్థితి అనమాట. ఎంత శత్రుత్వం ఉంటే ఆ ఇద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ గమనించండి. ఇలాగా ఉచ్చస్థితులు నీచస్థితులు జ్యోతిష్య శాస్త్రంలో లెక్క పెడుతూ జాతకాన్ని చెప్పాల్సి ఉంటుంది. 9 గ్రహాలు ప్రయాణించేటప్పుడు ఆ జాతకుడికి ఏ గ్రహం అయితే మేలు చేస్తుందో కర్మగాలి ఆ మేలు చేసే గ్రహం కాస్త నీచంలో ఉంటే పాపం అతనికి ఆ మేలు పూర్తిగా జరగదు. ఒక పనికిరాని గ్రహం వెళ్ళి ఉచ్చస్థితిలో కూర్చుంటే ఆల్రెడీ దెబ్బతిన్న జాతకుడికి ఉచ్చస్థితి వల్ల విపరీతమైన కష్టాలు కూడా వస్తాయి. ఎవరికైతే ఏ గ్రహం వల్ల లాభం పొందుతుందో ఆ గ్రహం కానీ ఉచ్చస్థితిలో ఉంటే వీడు టాప్ గేర్లో వెళ్ళిపోతాడు పైకి. అలాంటి ఎన్నో జాతకాలు మనం చూస్తూ ఉంటాం రోజు. కాబట్టి మీకు గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థితులు తెలుసుకుంటూ, రాహు ఉచ్చస్థితి వృషభ రాశి అంటారు, రాహుకి నీచస్థితి వృశ్చిక రాశి అంటారు. రాహు ఛాయాగ్రహం అయినప్పటికీ ఉచ్చ నీచలో ఈ జాతకంలో ఆయనకు చోటుందండోయ్. ఉచ్చస్థితిలో రాహు గొప్ప వైద్యాధికారిని చేస్తాడు, సర్జన్ని చేస్తాడు. నీచ రాహు ఎంతటి నీచమైన పనులైనా చేయిస్తాడు. అదే రాహు కేతువుల మధ్య తేడా ఏంటంటే రాహుకి ఏదైతే నీచమో వృశ్చిక రాశి అది ఉచ్చమైపోయి వృషభ రాశి కాస్త నీచమవుతుంది కేతువుకి. కాబట్టి జ్యోతిష శాస్త్రం ఎంత గొప్పదంటే ఇందులో గ్రహాలకు కూడా ఉచ్చనీచ స్థితులు ఉంటాయి. వచ్చే సంచికలో గ్రహాలు ఏ ఏ స్థానాలు చూస్తాయో తెలుసుకుందాం. నమస్కారం. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.